అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది, అదేవిధంగా చతుర్థి తిథి ప్రారంభ ముగింపు సమయాలు, పాటించవలసిన నియమాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః దీనిలో ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి. డిసెంబర్ నెల 2024లో సంకటహర చతుర్థి అనేది మనకి 18వ తేదీ డిసెంబర్ నెల 2024 సంవత్సరం బుధవారం ఈరోజు సంకటహర చతుర్థి అనేది రావడం జరిగింది. చతుర్థి లేదా చవితి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలు. దీనిలో చతుర్థి తిథి ప్రారంభ సమయం 18వ తేదీ డిసెంబర్ నెల 2024 సంవత్సరం బుధవారం ఉదయం 10:06 నుండి చతుర్థి తిథి అనేది ప్రారంభమవుతుంది. చతుర్థి తిథి ముగింపు సమయం 19వ తేదీ డిసెంబర్ నెల 2024 గురువారం ఉదయం 10:03 చతుర్థి తిథి అనేది ముగుస్తుంది. ఇక ఈ మార్గశిర మాసంలో పూజింపబడే వినాయకుడి పేరు వచ్చేసి అకురాత మహాగణపతి. అనుబంధ పీఠం పేరు దుర్గా పీఠ. సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఇది మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది. సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం గురించి చూస్తే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచారణ రోజున ప్రాతకాలమే తల స్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవున్నటువంటి తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత అంటే అక్కడ మనం పరుచుకున్నటువంటి క్లాత్లో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకొనవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసం నియమాల్ని పాటించాలి. సాయంత్రం కూడా గణేశుడికి తప్పనిసరిగా పూజ చేసి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.